నమస్తే. పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. వారం వారం జాతీయ అంతర్జాతీయ విశేషాలపై విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు కందాడి పార్సారథి గారు ఉన్నారు. పార్సారథి గారు నమస్తే. సార్, ఒక 2-3 అంశాలు అంతర్జాతీయంగా ప్రముఖంగా వచ్చినటువంటి వార్తలు, 2-3 రోజులుగా నానుతున్నటువంటి వార్తలు. ఒకటి, పాకిస్తాన్ బిఎల్ఏ పాకిస్తాన్, ఈ రెండింటి మధ్య ఎవరిదిపై చేయనుకోవచ్చు. ఏకంగా పాకిస్తాన్ సైనికులు, గూఢచార వ్యవస్థ, ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ ఒక ట్రైన్లో ప్రయాణం చేసినటువంటి దుస్థితి ఎందుకు వస్తుంది పాకిస్తాన్ ఆర్మీ చేతులెత్తేసినట్టేనా? బిఎల్ఏ అంటే బలూచిస్తాన్ ఉంటుందా? పాకిస్తాన్ ముక్కలవుతుందా? ఆ అంశాన్ని అంతా ఎట్లా చూడవచ్చు అంటారు? ఆ క్వెట్టాకు సంబంధించిన ఎక్స్ప్రెస్, జాఫర్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన కిడ్నాప్ అంతా కూడా ఇప్పుడు క్వెట్టా నుంచి అది పెషావర్ వెళ్తుంది. ఇదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతం. క్వెట్టా నుంచి పెషావర్ అంత కొండలు. యాక్చువల్గా క్వెట్టా నుంచి పెషావర్కి రోడ్డు మార్గాన వెళ్తే అది చాలా దగ్గరగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి నువ్వు వెళ్తావు. కానీ ఈ రైలు మార్గం ఏంటంటే అది క్వెట్టా నుంచి వచ్చి ఇస్లామాబాద్కి దగ్గరగా రావులపిండి దగ్గరికి వచ్చి రావులపిండి నుంచి అది పెషావర్ వెళ్తుంది. ఇది ఉన్నది ఒకటే రైలు. క్వెట్టా అంటే ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలని కలిపే రైలు ఇది ఒకటే. ఆ పైనేమో పస్తూన్ డామినేటెడ్ ఏరియా పెషావర్, ఇదంతా నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ఏరియా అని వీళ్ళు ఏదైతే అంటారో, ఈ కింద బెలూచిస్తాన్. ఈరోజు ఈ 2 చోట్ల పాకిస్తాన్కి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలు ఇప్పుడు ఆయుధ పోరాటాలుగా, ఎందుకంటే అది సహజ సిద్ధంగా ఆ ఏరియాల్లో ఈ పోరాటాలు బ్రిటిషర్ల కాలం నుండి జరుగుతున్నాయి. బ్రిటిషర్లు బలవంతంగా వీళ్ళని డ్యూరాండ్ లైన్ పేరుతో 2గా విడగొట్టారు. ఎందుకంటే బెలూచీల ప్రాంతం మనం తీసుకుంటే, బెలూచీలు పాకిస్తాన్ బెలూచిస్తాన్లో, కొంత ఇరాన్లో, కొంత ఆఫ్ఘనిస్తాన్లో ఉంటారు. ఈ పస్తూన్లు డ్యూరాండ్ లైన్కి అటు ఆఫ్ఘనిస్తాన్లోను ఇటు పాకిస్తాన్లోనూ ఉంటారు. వాళ్ళ అభిష్టానికి భిన్నంగా ఆ విభజన జరిగింది. అప్పటి నుండి కొంత అసంతృప్తి ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్న పంజాబ్, సింధ్ రాజకీయ నాయకులు అసంతృప్తిని తొక్కేసే ప్రయత్నం చేశారు తప్ప దాన్ని గుర్తించి సరిచేసే ప్రయత్నం ఏ రోజు చేయలేదు. నిన్న మొన్నటి వరకు ఏమైంది, అటు ఆఫ్ఘనిస్తాన్ వైపు ఇటువైపు అంతా ఒకటే లక్ష్యంతో పనిచేశారు. ఏందా లక్ష్యం? అమెరికా కోరిక మేరకు సిఐఏ ఆదేశాలతో సోవియట్ యూనియన్ని తరిమేయడం. ఇది ఒకటే లక్ష్యం. ఆ లక్ష్యం కోసం జిహాదీ సంస్కృతి, మతం, ఎందుకంటే వీళ్ళందరినీ, వాళ్ళు బెలూచీలు కావచ్చు, లేదా పస్తూన్లు కావచ్చు, లేదా ఇంకొకళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కలిపేది, పంజాబీ, సింధీస్ అందరినీ కలిపేది ఇస్లాం. సో తెలివిగా ఇస్లాం పేరుతో ఆ రోజు సోవియట్ రష్యాకి వ్యతిరేకంగా వీళ్ళందరినీ ఏకం చేసి యుద్ధాలు చేయించారు. ముజాహిద్దీన్ పేరుతో, జిహాదీ పేరుతో, ముజాహిద్దీన్ పేరుతో సోవియట్ వెళ్ళిపోయింది. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే, సోవియట్ అనే భూతాన్ని చూపించి మనం చాలా చేసాం, ఈరోజు ఆ భూతం లేదు, మళ్ళీ ఎందుకు మీరు ఆ భూతాన్ని క్రియేట్ చేస్తున్నారు? ఈరోజు యుక్రెయిన్ రష్యా యుద్ధంలో భాగంగా మీరు మళ్ళా, ఎందుకంటే మీరు ఏదైతే ఈ సోకాల్డ్ నెట్వర్క్స్ తయారు చేశారో, చేసి వాటికి డబ్బులు ఇస్తున్నారో, ఆ ఇచ్చిన డబ్బుల్ని మీరు కలిసి పంచుకొని తింటున్నారు. ఈరోజు యుఎస్ ఎయిడ్ ప్రోగ్రాం కింద కోట్లాది డాలర్లు ఈ ప్రోగ్రాంలకు వెళ్తున్నాయి. ఆ ప్రోగ్రాంలు సస్టైన్ కావాలంటే మళ్ళీ అదే భూతాన్ని చూపించాలి. కాబట్టి ఈరోజు యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని మీరు భూతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారనేది, ఈరోజు ఆ భూతం అనేది లేనప్పుడు ఆ భూతం ఏం చేస్తుంది? మీరు వీళ్ళని ఒక పేరుతో ఎగదోశారు, ఎగదోసిన తర్వాత ఈరోజు ఏ పేరుతో ఎగదోశారో అది లేదు. ఇప్పుడు వాళ్ళ సమస్యలు గుర్తొస్తున్నాయి. అవును, ఇప్పుడు పస్తూన్లకు కావచ్చు, బెలూచిస్తాన్లో ఉన్న బెలూచీలకు కావచ్చు, వీళ్ళకి ఈరోజు మా సమస్యలు ఏంటి? ఇన్ని రోజులేంది వీళ్ళందరినీ డైవర్ట్ చేశారు. సోవియట్ అనే భూతం వైపు డైవర్ట్ చేసి ఫైట్ చేయించారు మతం పేరుతో. ఈరోజు మేమంతా ఎవరు? మా సాంప్రదాయం ఏంటి? మా సంస్కృతి ఏంటి? మమ్మల్ని ఎందుకు మనం ఇంత చేసినా కూడా ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం ఉన్నామన్న ప్రశ్న ఈరోజు ఈ తెగలన్నిట్లో, ఈరోజు గల్ఫ్ మొత్తం తీసుకుంటే, అది సిరియాలో మొదలు పెడితే, ఇస్లాం అనేది కేవలం ఒక తెగ కాదు అనేది మనకు అర్థమవుతుంది. ఎస్డీలు ఉన్నారు, కుర్దులు ఉన్నారు, షియాలు ఉన్నారు, సున్నీలు ఉన్నారు, ఇప్పుడు బెలూచీలు ఉన్నారు,
అహ్మదీయులు ఉన్నారు, ఆ తర్వాత పస్తూన్లు ఉన్నారు. వీళ్ళందరూ కాకుండా వీళ్ళంతా ఈ ట్రైబ్స్ అంతా మతం మారి ఇస్లాంలోకి వచ్చారే తప్ప ఒరిజినల్ ట్రైబ్ ఒరిజినల్ వాళ్ళని మేము ఒక సపరేట్ సెక్ట్ గానే భావిస్తూ ఉంటారు. ఇప్పుడు అజర్బైజాన్ లో లేదా చైనాలో ఉన్న ఉల్గర్ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా అక్కడ స్థానిక సాంప్రదాయాలు ఇస్లామీకరణ చేయబడ్డా కూడా వాళ్ళ లోకల్, ఈరోజు ఇండోనేషియా మలేషియాలో కూడా ఆ లోకల్ ఫ్లేవర్ని కాపాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళని వాళ్ళు ఒక ప్రత్యేక కూటమిగా గ్రూప్గానే చూసుకుంటున్నప్పుడు ఈరోజు వాళ్ళల్లో ఆ ప్రశ్న మొదలైంది. ఇన్ని రోజులు ఏంది, ఇస్లాంకి వ్యతిరేకంగా ఏదో చేసేస్తున్నాం కాబట్టి మనం అందరం ఒకటి కావాలి. ఈరోజు ఇస్లాంకి వ్యతిరేకంగా చేసేది ఏముంది? లేదు. సోవియట్ భూతాన్ని చూపించి అమెరికా చేసింది ఏంటంటే వీళ్ళందరినీ ఒకటి చేసింది. ఈరోజు ఆ భూతం లేనప్పుడు ఏంటి పరిస్థితి? ఎవరికి అగేనెస్ట్గా నువ్వు పోరాడాలి? ఎవరికి వాళ్ళు ఈరోజు వాళ్ళల్లో డామినేటింగ్ గేమ్ ఎప్పుడైతే మొదలైందో, ఆ గేమ్లో ఎప్పుడైతే సున్నీలు పైచేయి సాధించే ప్రయత్నాలు వచ్చాయో అప్పుడు వాళ్ళ మధ్యలో విభేదాలు మొదలయ్యాయి. పేరుకి అందరూ ముస్లింలు అయినప్పుడు కూడా ఆ ముస్లిముల్లో సున్నీల యొక్క ఏదైతే ఆధిపత్య ధోరణి ఉందో ఆ ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా ఈ పోరాటాలన్నీ మొదలయ్యాయి. అది సిరియాలో ఈరోజు సిరియాలో జరుగుతున్న మారణహోమం ఏమైంది? దగ్గర 2-3 వేల మందిని చంపేశారంటే చనిపోయిందంతా ఎవరు? షియాలు లేదా ఆ స్థానికంగా ఉండే అల్వైటి తెగకు సంబంధించిన వాళ్ళు, కుర్దులు, వీళ్ళని చంపుతున్నది ఎవరు? సున్నీలు. ఎవరు వీళ్ళు? ఈరోజు అధికారాన్ని వాళ్ళ చేతులు. అంటే అమెరికాలో ఉన్న ఈ సోకాల్డ్ లిబరల్ డెమోక్రాట్స్ వీళ్ళందరూ ఏం చేశారంటే సున్నీల్ని రెచ్చగొట్టి వీళ్ళందరి మీద అకృత్యాలు చేసేలా ప్రోత్సహిస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ మధ్యలో యుద్ధాలు మొదలైనప్పుడు ఆ యుద్ధాల పరిణామమే ఈరోజు పాకిస్తాన్లో కూడా ఈరోజు డామినేట్ చేస్తున్నది ఎవరు? సున్నీలు. అహ్మదీయులు అనబడే సున్నీలు. వీళ్ళు దేవ్బందీ పంత్కి సంబంధించి వీళ్ళు ఈరోజు మిగతా అందరినీ తొక్కేయాలని చూస్తున్నప్పుడు వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు, ఎందుకంటే ఎవరి లోకల్ ఎథ్నిసిటీ అది వాళ్ళకి ప్రత్యేకం, దాన్ని నువ్వు వ్యతిరేకం చేసుకుంటున్నావు. మతం పేరుతో మేమంతా ఒకటన్నా కూడా సంస్కృతి సాంప్రదాయాల పేరుతో వీళ్ళందరూ వేర్వేరు. స్థానికత. ఈరోజు మనం యూరోప్ సరిహద్దుల్లో ఉన్న టర్కీ, సిరియా దగ్గర నుంచి తీసుకుంటే మన సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా తీసుకుంటే వందల తెగలు ఇస్లాంలో ఉన్నాయి. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు భిన్నం. ఇది ఈరోజు ప్రపంచం దృష్టికి వస్తాయి. ఇస్లాంలో తెగలు కాదు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులను మతం మార్చడం వల్ల బలవంతంగా వాళ్ళు ఇస్లాంలోకి వెళ్ళారు. శతాబ్దాల నుంచి వెళ్ళి వాళ్ళు ఇస్లాంని అంగీకరించారు. కానీ ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి. అది అంగీకరించకుండా కేవలం నువ్వు ఇలానే ఉండాలి అని ఏదైతే సున్నీ డామినేటెడ్ ఈ విషయాన్ని సౌదీ అరేబియా ఎప్పుడో గ్రహించింది. అందుకనే ఈ మధ్యకాలంలో సౌదీ ప్రిన్సు బిన్ సల్మాన్ ఏమంటున్నాడు? మాకు ఇది అవసరం లేదు, ఆధిపత్యం మేము చెయ్యము, అందరూ కలిసి ఉండాలి, మోడరేట్లో వెళ్ళాలి, ఇలాంటి ఆధిపత్య ధోరణి కారణంగానే అందరం కొట్టుకొని చూస్తున్నాం అన్నది స్పష్టంగా చెప్తున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ శాఖ మంత్రి అదే విషయాన్ని స్పష్టం చేశాడు. మీకు మా గురించి అర్థం కావట్లేదు, అర్థం చేసుకోవట్లేదు మీరు అని. సో ఈ పరిస్థితుల్లో ఈరోజు బెలూచిస్తాన్ గొడవ నడుస్తోంది, పస్తూన్ల గొడవ నడుస్తోంది. నిన్న మొన్నటిదాకా వీళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు లేరు. దాంతో పాకిస్తాన్ ఆర్మీ ఏం చెప్పిందో అది వింటూ వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు కావచ్చు, లేదా వీళ్ళు ఎవరైనా అందరూ ఇప్పుడు ఈ గూఢాచార్య సంస్థలు ఏవైతే పనిచేసాయో దాంట్లో అసంతృప్తులు, లేదా ఇప్పుడు పాకిస్తాన్ ఆరోపిస్తున్నట్టు భారతదేశంలో ఉన్న కొంతమంది రకరకాలుగా ఎవరైతే మద్దతు ఇస్తున్నారో, ఆయుధాలు వస్తున్నాయో, వీళ్ళు ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారు. దాన్ని నువ్వు మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఈరోజు బిడిసికొడుతోంది. స్పష్టంగా కనిపిస్తోంది. రైలుని హైజాక్ చేశారు, ఎందుకంటే అక్కడ యుద్ధాలు నడుస్తున్నాయి. ఉన్నది ఒకటే రైలు, ఆ రైలు నిండా సగానికి సగం ఆర్మీ అధికారులే వెళ్తారన్నది సత్యం. ఎందుకంటే అది సరిహద్దు ప్రాంతం నుంచి ఇంకో సరిహద్దు ప్రాంతానికి వెళ్ళేది. సెలవు మీద వచ్చేవాళ్ళు, డ్యూటీ జాయిన్ కావడానికి వెళ్ళేవాళ్ళు, ఫోర్స్ మార్పిడి జరిగేదంతా కూడా ఆ ఏకైక రైలు మార్గం ద్వారానే జరగాలి. ఎందుకంటే మీరు బస్సుల్లోనూ ఇంకో చోట పోతే కొండ ప్రాంతాలు దాడులు చేయడం చాలా సులభం. సో సురక్షితమైన మార్గం ఇన్ని రోజులు అది రైలు మార్గమే. ఈ రోజు ఆ రైలు మార్గం కూడా సురక్షితం కాదని తేలిపోయింది. ఆ రైలు మార్గాన్ని వాళ్ళు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత
వాళ్ళ చేతుల్లో బందీలు దొరికిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆడవాళ్ళని పిల్లల్ని వేరు చేసి వాళ్ళని పక్కకి పంపించేశారు, వాళ్ళని వదిలేశారు. వదిలేసిన పట్టుకున్న మగవాళ్లల్లో 500-600 మంది వరకు అక్కడ మగవాళ్ళు ఉంటే 200 మంది సివిలియన్స్, 250-300 మంది ఆర్మీలో పనిచేస్తున్న సైనికులు ఉన్నారు. ఐడి కార్డులు వెరిఫై చేశారు. చేసిన తర్వాత వీళ్ళని ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో సివిలియన్స్ని జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి పక్కకి తీసుకొచ్చారు. హాస్టేజ్ సిచ్యువేషన్ ఉంది. హాస్టేజ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రభుత్వం చేయాల్సిందేంది? అక్కడ ఏ ప్రభుత్వం అయినా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, పోయి దాడి చేసేయాలన్నా, దాడి చేస్తే అక్కడ వాళ్ళు చేస్తారు, నీ వాళ్ళు చేస్తారు, ప్లస్ విజయం సాధించే అవకాశం లేదు, తక్కువ ఉంటుంది. నువ్వు సాధించవచ్చు విజయం, కానీ నీ వాళ్ళు చావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు, ఎందుకంటే ఇదేదో కమాండో ఆపరేషన్ చేసే పరిస్థితి కాదు. అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడ 2-3 వెర్షన్స్ ఏవైతే వస్తున్నాయో దీన్ని మసబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేయడం, రెండోది మొండిగా వ్యవహరించడం. పాకిస్తాన్ ఆర్మీ ఎంత మొండిగా ఇక్కడ వ్యవహరించింది ఏంటంటే, వీళ్ళందరూ పనికిమాలినోళ్ళు, మా దగ్గర కమాండో ఫోర్సులు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, మేము అన్నీ తీసుకుపోయి వీళ్ళందరినీ అణిచేస్తాం, అది ఇది అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ చెప్పారు. మొండిగా పాకిస్తాన్ ఆర్మీ అణిచివేతకు ప్రయత్నించినప్పుడు 250 మందిని చంపేశామని వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు వాస్తవాలు బయటికి ఎలా వస్తాయి? వాళ్ళు వీడియోలు కూడా బయటికి పంపిస్తారు. వాళ్ళు వీడియోలు ఒక్కొక్కటి పెడుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఏమో ఇదేదో భారత్ ప్రాపగాండా అని చెప్పి ఇది చేస్తోంది. కానీ 200 మంది సైనికులు ఈ మొత్తం వ్యవహారంలో ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అనేది ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న చర్చ. ఇప్పుడు హాస్టేజ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే అరగంటగా బిహేవ్ చేయకూడదు. ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఏంటంటే అరగంటగా బిహేవ్ చేసింది. అరగంటగా బిహేవ్ చేసినప్పుడు ఏమవుతుంది, కొలాటరల్ డ్యామేజ్ రెండు వైపులా ఉంటుంది. బెలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి సిద్ధం, కానీ నీ సైనికులు సూసైడ్ చేసుకోవడానికి సిద్ధమా? రెండోది, వాళ్ళ చేతుల్లో ఈరోజు అమెరికా ఆయుధాలు బెలూచిస్తాన్ ఆర్మీకి అందుతున్నాయి. ఎక్కడి నుంచి అందుతున్నాయి? ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వదిలిపోయిన ఆయుధాలు ఈరోజు తాలిబాన్ల చేతుల్లో, వీళ్ళందరి చేతుల్లోకి వస్తున్నాయి. సో సొఫిస్టికేటెడ్ ఆయుధాలు ఉన్నాయి అనే వాదన కూడా ఈరోజు వినిపిస్తోంది. ఇంత జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీ దాన్ని ఎలా డీల్ చేసింది అనేది ఇక్కడ వాస్తవం. ఇంకొక 1-10 రోజుల్లో అన్ని వివరాలు బయటకు వస్తాయి. ఎందుకంటే కార్గిల్ వార్ అప్పుడు కూడా పాకిస్తాన్ రికగ్నైజ్ చేయలేదు, మా తరపున ఇంతమంది చనిపోయారని చెప్పి. ఎందుకంటే అదేదో రికగ్నైజ్ చేస్తే ఇబ్బందులు వస్తాయి, ప్రజలు ఆగ్రహంతో వ్యక్తం చేస్తారని. ఈ భవిష్యత్తులో రికగ్నైజ్ చేస్తుందన్న నమ్మకం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం ఈరోజు స్పష్టం, పాకిస్తాన్లో ప్రశాంతత లేదు. ఈరోజు జరిగిన సంఘటన 2 దేశాలకి హెచ్చరిక. ఒకటి పాకిస్తాన్కి, ఈరోజు నువ్వు అటు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్లో పస్తూన్లతో కానీ ఇటు బెలూచీలతో కానీ నువ్వు గట్టిగా పోరాడాల్సిన పరిస్థితి. నువ్వు మొండిగా అక్కడ పోరాడుతూ భారత్తో యుద్ధం చేస్తా, బంగ్లాదేశ్లో ఏలు పెడతా. అందుకనే జయశంకర్ స్పష్టంగా అన్నాడు, నీ ఇంటి వెనక సంగతి నువ్వు చూసుకో, నువ్వు మిగతా విషయాలు వదిలేసేయి అని చెప్పి. సో ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ అర్థం చేసుకోవాల్సింది, నేను బంగ్లాదేశ్లో ఏలు పెడతా, జిహాద్ జోలికి పోతా, ఇంకోటి కాదు, నీ దేశంలో ఉన్న సమస్యలు నువ్వు పరిష్కరించుకోలేక. జయశంకర్ అంటే మీరు అజిత్ దోవల్ ఒక 12 సంవత్సరాల క్రితం మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆయన యుద్ధం చేసేటువంటి నైపుణ్యం మాకు చాలా పెరిగింది, గతంలో లాగా లేదు, ముందు పాకిస్తాన్ తమ బెలూచిస్తాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాల్సి వస్తుంది, ఫ్యూచర్లో మన మీద కనుక వేలు పెడితే ఈగ వాళ్ళు తినేటువంటి మాట అన్నారు. సో దీంతో ఇప్పుడు ఇది చేసి కావాలని పాకిస్తాన్ భారత్ మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. భారత్ మీద నెట్టుని ఇప్పుడు దీనివల్ల పెద్దగా ఎక్కువ వచ్చే ఇబ్బంది లేదు, జరగాల్సిన డ్యామేజ్ జరుగుతోంది. నువ్వు వాస్తవాన్ని అర్థం చేసుకుని నువ్వు ఏం చేస్తావా, 2 ఫ్రంట్ వార్ చేస్తావా, 3 ఫ్రంట్ల వార్ చేస్తావా, అది ఇప్పుడు నీ ఇష్టం. సో పాకిస్తాన్కి అయితే గట్టి హెచ్చరిక, దాంతోపాటు చైనాకు కూడా ఒక గట్టి హెచ్చరిక ఈరోజు BLA జారీ చేసింది. ఏంటది? గదార్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ గదార్ పోర్టు 2 కాన్ఫ్లిక్ట్ జోన్స్ నుంచి వెళ్ళాలి. ఒకటి బెలూచిస్తాన్, ఎందుకంటే అది బెలూచిస్తాన్లో ఉంది. రెండోది POK గుండా వెళ్ళాలి. సో ఏదైతే ఆల్టర్నేటివ్ రూట్గా చైనా పాకిస్తాన్ మీద వందలాది యువాన్లు ఖర్చు పెడుతోందో ఇప్పుడు ఆ 2 ప్రమాదంలో పడ్డాయి. ఆల్రెడీ గదార్ పోర్టు వరకు చైనా ఆర్మీ తన కంట్రోల్లోకి తీసుకుని తనే సురక్షిత ఏర్పాటు చేసుకుంది. కానీ పోర్టు బయట ఇప్పుడు ఆ పోర్టుకు వచ్చిన సామాను రోడ్డు గుండా ట్రక్కుల ద్వారా రైలు మార్గం ద్వారా వెళ్ళాలి. ఇప్పుడు ఆ రైలు మార్గానికి దిక్కు లేదు, ట్రక్కులైతే వెళ్లే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కొండల గుట్టల్లో ఎప్పుడైనా దాడి చేయొచ్చు.
అది చాలా ఈజీ. అందువల్ల ఈరోజు నీకు సురక్షత అనేది లేనప్పుడు దాని గుండా సరుకులు తెప్పించుకోవడం చైనాకి ఇబ్బందిగా మారుతుంది. చైనా గ్రాండ్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ గ్రాండ్ ప్లాన్ ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఈ తీవ్రవాదులతో పోరాడగలుగుతుంది కానీ చైనా ఆర్మీ పోరాడలేదు. ఎందుకంటే చైనా ఆర్మీకి పోరాటాలు లేవు. వాళ్ళకి తెలియదు అసలు విషయాలు. ఈ జంగిల్ వార్ఫేరు, తీవ్రవాదులతో పోరాడడం, ఈ కమాండో యాక్షన్లు ఇవన్నీ చైనాలో తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఈరోజు ఏదో పాకిస్తాన్ ఆర్మీకి మద్దతుగా వచ్చేసి మేము చేసేస్తాం అనే పరిస్థితి లేదు. సో ఈరోజు చైనాకు కూడా ఒక గట్టి వార్నింగ్, నువ్వు చేయాలనుకున్నప్పుడు ఏవైతే నువ్వు పెట్టుబడులు అనుకున్నావో, ఏవైతే పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ సింధ్ డామినేటెడ్ వీళ్ళకి మద్దతు ఇస్తున్నావో అది భవిష్యత్తులో ప్రమాదకరం. ఇటు భారత్ సమయం కోసం కాచుకొని ఉంది, ఇటు బెలూచిస్తాను ఆఫ్ఘనిస్తాను రెండు సమయం కోసం కాచుకున్నాయి. మరీ మొండిగా వ్యవహరిస్తే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఈ రెండు దేశాలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మసిబూసి మారేడుకాయ చేస్తే ఇవి ఆగే వ్యవహారాలు కావు. ఇన్ని రోజులు మీరు ఏ భూతాన్ని అయితే చూపించి వీళ్ళందరినీ ఏకం చేశారో ఇది సాధ్యం కాదు. ఈరోజు సున్నీ డామినేషన్ని అంగీకరించే పరిస్థితుల్లో ఇస్లామిక్ ప్రపంచం లేదు. ఈ తరహా ఎంత చూసిన తర్వాత ఇంకా బెలూచీలు పాకిస్తాన్తో మానసికంగా కలవడానికి సిద్ధంగా అయితే లేనట్టుగా కనబడుతుంది. అది స్పష్టం. అది ఈ రోజు కాదు, ఈ రోజు బలవంతంగానో ఏదో రకంగా కలిసారు. మహమ్మద్ అలీ జిన్నా చేసిన పెద్ద తప్పు. ఈ మధ్య కాలంలో కొన్ని డాక్యుమెంట్స్ ఏవో బయట పెట్టే ప్రయత్నం జరుగుతున్నాయి. పాకిస్తాన్ని బ్రిటిషర్లు క్రియేట్ చేయాలనుకున్నప్పుడు బెలూచీలు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్లో ఉన్న వాళ్ళు అంగీకరించలేదు. ఆ రోజు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఎవరైతే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ గాంధీ అన్నాడో ఆయన నేను భారతదేశంలో కలుస్తా అన్నాడు. దాన్ని ఆ రోజు వాళ్ళు అంగీకరించలేదు. ఈవెన్ బెలూచిస్తాన్ కూడా ఆ రోజు అంగీకరించలేదు. వాళ్ళు ఏం ప్రతిపాదన పెట్టారంటే మేము భారతదేశంలో కలుస్తాం లేదా మమ్మల్ని స్వతంత్రంగా ఉంచండి అని చెప్పి, లేదా ఆఫ్ఘనిస్తాన్తో మేము కలుస్తాము అంటే పస్తూన్లంతా ఒకటవుతాం, బెలూచీలు సపరేట్గా ఉంటామని. ఆ రోజు జిన్నా వీళ్ళందరికీ హామీ ఏమి ఇచ్చాడు, మేము మీ అందరినీ సమానంగా చూసుకుంటాము. వాళ్ళు జిన్నాని నమ్మారు, పంజాబీల్ని సింధీల్ని నమ్మలేదు. ఇస్లాం భావోద్వేగం ఉంది తప్ప జిన్నాని నమ్మి, ఎందుకంటే జిన్నా పంజాబ్ సింధీ కాదు. సో జిన్నాని నమ్మి వీళ్ళు ఆ రోజు కొంత, ఎందుకంటే భౌగోళికంగా కూడా భారత్తో కలవడం సాధ్యం కాదు కాబట్టి కొంత పాకిస్తాన్లో ఉండడానికి ఒప్పుకున్నారు తప్ప ఏదేదో సంసిద్ధమై ఒప్పుకున్నది కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నారు. దాన్ని ఆ ఒప్పుకున్న దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే ఏమవుతుంది, అసంతృప్తి బయటకు వస్తుంది. మీరు ఏ తీవ్రవాదం అనే ఆయుధాన్ని ఉపయోగించారో అదే ఈరోజు వాళ్ళకు కూడా మార్గం. వాళ్ళు అదే పోరాటాలు చేస్తున్నారు. సో పాకిస్తాన్ అర్థం చేసుకోవాల్సిందే, త్వరగా వాళ్ళు మేల్కోకపోతే 4 ఏవైతే చాలా కాలంగా చర్చలో ఉన్నాయో ఈ 4 ప్రాంతాలుగా ముక్కలుగా పాకిస్తాన్ విడిపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. సింధీలు కూడా కలిసే పరిస్థితి ఉండకపోవచ్చు. కలవరు. పంజాబ్ వేరు, సింధీ వేరు, బెలూచీలు వేరు, పస్తూన్లు వేరు. పంజాబీల డామినేషన్. ఇక మిగిలింది పీఓకే, గిల్గిట్ బాల్టిస్తాన్. అవి ఎప్పుడైతే ఇవి 4 ముక్కలు అవుతాయో వాళ్ళు భారతదేశానికి వచ్చేస్తారు. అది సహజంగా పీఓకే మొత్తం భారత్తో ఉంటుంది. రెఫరెండం పెట్టినా కూడా ఇప్పుడు భారత్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలా భయం వాళ్ళకు ఉన్నది. సో ఇది అదొక అంశం. రెండోది, అమెరికా నుంచి నేను ఒక అమ్మాయి సెల్ఫ్ డిపోర్టెడ్, అసలు చాలా గొప్ప పనిచేసింది, నేను మీ దేశాన్ని ఉండను పో, అమెరికానే అల్టిమేటం ఇచ్చేసి బయటకు వచ్చింది అనేటువంటి ఒక వార్త. దాన్ని ఎట్లా చూడాలి? భారతదేశం అమ్మాయి రంజనీ శ్రీనివాసన్ పేరు, అమెరికాలో నేను సెల్ఫ్ డిపోర్ట్ చేసుకుంటున్నా, మీరేంది నాకు ఇచ్చేది అన్నట్టుగా వీసా రద్దు చేస్తే అమెరికా పైన ఆమె తిరుగుబాటు చేసింది. ఇప్పుడు ఇది చర్చ ఎట్లా చూడొచ్చు ఉంటుంది? ఇప్పుడు ఈరోజు మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. సోకాళ్ళు పాశ్చాత్య దేశాలు లేదా లిబరల్స్ వీళ్ళందరూ వామపక్ష భావాలకు దగ్గరగా ఉంటుంది అన్న హిందూ ఒక రకంగా రిపోర్ట్ చేసింది, కొన్ని పేపర్లు ఒక రకంగా రిపోర్ట్ చేశాయి. అక్కడున్న వాస్తవ పరిస్థితి ఏంటి? ఆమె వీసాని రివోక్ చేశారు. వీసాని రివోక్ చేసి ఏదైతే ఎంప్లాయ్మెంట్ వీసా ఉందో, ఎందుకంటే తను టీచింగ్ అసిస్టెంట్గా యూనివర్సిటీలో పనిచేస్తుంది కాబట్టి ఆ వీసాని రివోక్ చేశారు. వీసాని రివోక్ చేసిన తర్వాత నీకు 15 రోజులు టైం ఉంటుంది. 15 రోజుల్లోగా నువ్వు దేశం విడిచి వెళ్ళిపోవాలి. అంతే. ఇది అమెరికా చట్టం చెప్పే పని. సో 15 రోజుల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవడానికి నీకు 2 ఆప్షన్లు. ఒకటి, నీకు నువ్వుగా గౌరవంగా ఆ దేశం నుంచి బయటికి రా. అంతే.
దానికి ట్రంప్ వచ్చి రాగానే ఏం చేశాడంటే మీకు మీరుగా గౌరవంగా బయటకు వెళ్ళాలి అనుకుంటే ఈ యాప్ ద్వారా మీరు వెళ్ళిపోవచ్చు, మా చట్టాలని ఉల్లంఘించినా కూడా మేము గౌరవిస్తాం. ఇది ట్రంప్ చేసిన పని. రెండోది, ఈమెతో పాటు చదువుకున్న ఇంకొక విద్యార్థి అలా నేను వెళ్ళనంటే అరెస్ట్ చేసి ఈరోజు డిపోర్ట్ చేసే ప్రాసెస్ మొదలుపెట్టారు. సో ఈ అమ్మాయి అరెస్టును ఎవేట్ చేయడానికి అక్కడి నుండి సెల్ఫ్ డిపోర్ట్ చేసుకుని ఎక్కడుంది అనేది ఈరోజు కొందరు కెనడాలో ఉందన్నారు, కొందరు భారతదేశానికి వచ్చేసిందన్నారు. కానీ ఆ అమ్మాయి ఇంతవరకు భారతదేశానికి వచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఈ పాటికి భారతదేశం వచ్చి ఉంటే మన మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా దృష్టికి ఆ అమ్మాయి వచ్చి ఉండేది, జరిగేది. న్యూయార్క్ ఎయిర్పోర్ట్ వచ్చే వరకే తెలుసు. కానీ కాకపోతే ఈరోజు హిందూ రాసిన దాని ప్రకారం వీటి ప్రకారం చూస్తే కెనడాలో ఉంది. సో కెనడాలో ఆమె భారత ప్రభుత్వాన్ని సహాయం కోరే స్థితిలో ఉంది. నాకు నా వీసా రివోక్ చేయించండి, నా పిహెచ్డి కంప్లీట్ చేయించండి, తర్వాత నేను వచ్చేస్తాను అది అడిగిందని ఈరోజు హిందూ ఇచ్చిన రిపోర్టు. సరే, మిగతా వాళ్ళు ఆమెనేదో హీరోయిన్లా పెద్ద స్వేచ్ఛ స్వాతంత్రాలని కాపాడే వ్యక్తిలా ఏదో ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ తర్వాత విషయాలు. ప్రస్తుతానికి అక్కడ ఉన్న వాస్తవం ఏంటంటే అరెస్టు చేస్తారనే భయంతో ఆమె ప్రభుత్వం ఇచ్చిన 2 ఆప్షన్స్లో మొట్టమొదటి ఆప్షన్ సెల్ఫ్ డిపోర్టేషన్ యూజ్ చేసుకుని కెనడాకు వెళ్ళింది. ఇప్పుడు కెనడా ప్రభుత్వం ఈమెను ఏం చేయాలి? ఇప్పుడు ఆమె భారత పౌరురాలు, సిటిజన్షిప్ భారత్ది, సెల్ఫ్ డిపోర్టేషన్తో నువ్వు కెనడాకు పోయావు. ఇప్పుడు కెనడా ప్రభుత్వం నిన్నేం చేయాలి అనేది కెనడా ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. కెనడా ప్రభుత్వం ఉంచుకోవాలనుకుంటే నువ్వు కెనడాలో బతకొచ్చు, లేదు కెనడా ప్రభుత్వం కూడా నేను ఉంచుకోను నిన్ను అంటే నువ్వు తప్పనిసరిగా భారతదేశం వెనక్కి రావాలి. భారతదేశం వెనక్కి వచ్చిన తర్వాత నువ్వు రేపు ఈ తీవ్రవాద సంస్థలతో నీకు ఇది ఉండదు, లేదు, ఇవన్నీ క్వశ్చన్ మార్క్సే. ఈరోజు ఈ వీళ్ళందరూ ఈ సోకాల్డ్ లిబరల్ వీళ్ళందరూ భారతదేశం నుండి వెళ్ళి చదువుల పేరుతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చేరి స్కాలర్షిప్లు తీసుకుని, తెలివిగల వాళ్ళు వీళ్ళంతా స్కాలర్షిప్లు తీసుకొని స్వేచ్ఛ స్వాతంత్రం పేరుతో ఇష్టానుసారం చట్టాలని ఉల్లంఘించడం, ఇది వీళ్ళు ఒక్కళ్ళ వల్ల అయ్యే పని కాదు. ఇది పక్కన పెట్టేసి ఇది ఒక పెద్ద ర్యాకెట్ నడుస్తోంది. ట్రంప్ ఆరోపించేది ఈరోజు అదే. ట్రంప్ కానీ భారతదేశం కానీ ఏంటంటే ఒక ఎకో సిస్టమ్, ఇటువంటి వాళ్ళందరినీ పోగేసి వీళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకుంటాను అని అంటే ఈరోజు ఉల్హాన్ ఒమరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ సపోర్ట్ చేస్తోంది అని చెప్పి ఈరోజు ఆరోపణ, దాని మీద పెద్ద చర్చ అమెరికాలో జరుగుతోంది. ఆమె ఏం చెప్తోంది? ఐసీఈ ఏజెంట్లకి దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఉండండి, దొరికితే కదా చూసేది, అప్పటిదాకా ఏం చేయాలో చూస్తామని సలహాలు ఇస్తోంది. అంటే నువ్వు చట్టాన్ని ఉల్లంఘించమని నువ్వు చెప్తున్నావు సెనేటర్గా. నువ్వేమో సొమాలియా నుంచి వలస వెళ్ళావు, నీకు అక్కడ అమెరికా గౌరవం ఇచ్చి కాంగ్రెస్ సెనేటర్గా కాంగ్రెస్లో నీకు సభ్యత్వం వచ్చేలా నువ్వు ఎన్నికల్లో గెలిచావు. నువ్వు చేస్తున్నది ఏంది? ఇల్లీగల్ ఇమిగ్రేషన్. అంటే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం సోకాల్డ్ డెమోక్రటిక్ సిస్టమ్, ఈరోజు డెమోక్రట్లో ఏం చేయాలో అర్థం కావట్లా ఈ ఒమర్ విషయంలో. ఎందుకంటే స్పష్టంగా ఈరోజు ఆమె చేస్తున్న ఇల్లీగల్ పని బయటపడిపోయింది. ఇమిగ్రేషన్ని ప్రోత్సహించడం. సో ఆ ప్రోత్సహించిన ఇమిగ్రేషన్ల ఓట్లతో గెలుస్తోందని ఈరోజు మనం ఇంగ్లాండ్లో కూడా చూసాం. ఇంగ్లాండ్లో ఉన్న అన్ని నగరాల మేయర్లు ముస్లింసే. ఎట్లా గెలుస్తారు వాళ్ళు? ప్రతి చోట 20 నుంచి 25% ముస్లిం ఓట్లు గంపగొత్తగా పడుతున్నాయి. సో ఈరోజు ఈ ఒమర్ పరిస్థితి కూడా అదే. సొమాలియా నుంచి వందలాది మందిని తీసుకొచ్చి ఆమె కాన్స్టిట్యున్సీలో ఇల్లీగల్గా వాళ్ళని ఇచ్చేసి వాళ్ళని లీగల్ చేయించి ఇది ఒక వ్యాపారం ఆమెకి. వాళ్ళ ఓట్లతో ఆమె గెలుస్తారు. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని వర్గాల ఓట్లతో గెలవట్లేదు. ఎప్పుడైతే ఇవన్నీ చర్చకు వస్తున్నాయో ఈ భారతీయ విద్యార్థులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని చట్టాల నిబంధనలకు లోబడి నువ్వు అక్కడికి వెళ్ళావు, చదువుకోవడానికి వెళ్ళావు. భావ స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ ఇవన్నీ కూడా ఒక లిమిట్ వరకే. భారతదేశంలో కూడా సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది, నీ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఇతరుల భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగనంత వరకే. నువ్విక్కడ ఒక తీవ్రవాద సంస్థకి మద్దతిస్తూ ఇంకొక దేశపు పౌరుల్ని టార్గెట్ చేయడం,
అవును. ఎవరైతే ఇజ్రాయెల్కి మద్దతుగా నువ్వు భావ ప్రకటన స్వేచ్ఛ నీకుంది, వాళ్ళకే ఉంది. కానీ ఎవరైతే అవతల పక్షం వైపు భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తారో వాళ్ళ మీద దాడులు చేయడం, అవును, అది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు. కాదు. ఇద్దరు మాట్లాడుకోండి, నిలబడండి, స్టేజ్ మీద నిలబడండి, ఆయన అభిప్రాయం, నీ అభిప్రాయం చెప్పండి. ఎవరి అభిప్రాయం మంచిగా ఉంటే ప్రజలు వింటారు, అంతే. పట్టించుకుంటారు. అంతేగాని నేను చెప్పిన అభిప్రాయమే భావ ప్రకటన స్వేచ్ఛ, అవతలోడు తప్పు, వాడు మాట్లాడకూడదు అని అంటే అది మంచిది కాదు. ఈరోజు జరుగుతున్నది ప్రపంచవ్యాప్తంగా ఈ సోకాళ్ళు దీంట్లో ఈ అవతల వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛని తొక్కివేయడం. జేడీ వ్యాన్స్ మ్యూనిక్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మీరేం చేస్తున్నారు, ఈరోజు రైట్ వింగ్ అన్న పేరుతో వాళ్ళందరి అభిప్రాయాల్ని తొక్కేస్తున్నారు. మీ సోషల్ మీడియా నెట్వర్క్స్ రానియవు. ఫేస్బుక్ కావచ్చు, లింక్డ్ఇన్, ఆఖరికి జూకర్బర్గ్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ సోకాళ్ళు ఫ్యాక్ట్ చెక్ సిస్టమ్స్ని ఎత్తివేయాల్సి వచ్చింది. అంటే మీరంతా చేస్తున్నదేంటి, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అవతల వాడి భావ ప్రకటన లేకుండా చేయడం. ఎందుకు ఉండకూడదు వాడికి? ఈ అమ్మాయి కూడా చేసిందేంది, నీ దాకా ఈరోజు కత్తి వస్తే ఏమో నువ్వు నీకు ప్రమాదం, ఇదంతా విక్టిమ్ కార్డు. నువ్వు చేసింది ఏంటి, ఆ రోజు ఇజ్రాయెల్కి ఎవరైతే మద్దతు పలికారో వాళ్ళందరి మీద మీరు దాడులు చేయలేదా? పచ్చిగా హమాస్ కు మద్దతు తెలిపినట్టే కదా అది. ఇప్పుడు హమాస్ అనేది తీవ్రవాద సంస్థ. పాలస్తీనా, ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే పాలస్తీనా అథారిటీకి హమాస్కు సంబంధం లేదు. పాలస్తీనా అథారిటీని ధిక్కరించి హమాసు గాజాను ఆధీనంలో పెట్టుకుంది. పాలస్తీనా అథారిటీ గాజాను రూల్ చేయడం లేదు. ఇది ఎవరు మాట్లాడరు. యుద్ధం జరిగింది ఇజ్రాయెల్ కు హమాస్ కు తప్ప పాలస్తీనా కాదు. పాలస్తీనా అథారిటీ కింద ఉన్న రమలలా ఈ ప్రాంతాలు ఏవైతే వెస్ట్ బ్యాంక్ ఉన్నాయో ప్రశాంతంగా ఉన్నాయి, అక్కడ యుద్ధాలు జరగట్లే. ఎక్కడ జరుగుతున్నదంతా ఇక్కడే. ఇది స్పష్టంగా చెప్పకుండా దాన్ని దాచిపెడుతూ హమాస్ లక్షలాది మందిని చంపితే దాన్ని ఖండించకుండా మీరెందుకు 1000 మందిని ముందు చంపారు అని అడిగితే వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను నువ్వు దాడి చేస్తూ వాళ్ళ మీద దాడి చేస్తూ మీరు ఏదైతే చేస్తున్నారో అది తప్పు. అది ఈరోజు అమెరికానే కాదు, యూరోప్లో కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా యూరోప్ కూడా దీన్నే భావ ప్రకటన స్వేచ్ఛ. ఈరోజు కూడా జర్మనీలో అదే డిస్కషన్, ఈరోజు బ్రిటన్లో కూడా అదే డిస్కషన్ నడుస్తోంది. మిమ్మల్ని ప్రశ్నించినంత కాలం, మీకు వ్యతిరేకంగా ప్రజలు నిలబడినంత కాలం మీరు చెప్పిందే వేదం. ఈరోజు మీకు వ్యతిరేకంగా ప్రజలు నిలబడుతున్న సమయంలో మీకు ఇబ్బందులు వస్తున్నాయి, మీరు వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఈ అమ్మాయి కూడా ఈరోజు ఏం చేస్తుంది, స్పష్టంగా చెప్పాల్సింది, నేను నిలబడతా, పోరాడతా, నిలబడు. ఇప్పుడు పాలస్తీనా మద్దతుగా ఉన్నవాడు అరెస్ట్కి సిద్ధమయ్యాడు, నువ్వు సిద్ధంగా కావాలి. నువ్వు ఎందుకు పారిపోయావు? పోనీ పారిపోయినప్పుడు నువ్వు కెనడా ఎందుకు పోయి కూర్చోవాలి? నీ దేశం ఏంటి? ఇప్పుడు కెనడాలో కూడా నువ్వు అభద్రతతోనే ఉంటావు కదా. సో ఇదంతా కూడా ఒక పెద్ద నాటకం. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ నాటకంతో రేపు భవిష్యత్తులో భారతీయ విద్యార్థుల పట్ల కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఒకళ్ళిద్దరు చేస్తున్న తప్పుల కారణంగా మొత్తం భారతీయ విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని భారతీయ విద్యార్థులు గమనించాలి. ఇట్లాంటి విషపురుగులు ఏవైతే ఉన్నాయో మొత్తం కమ్యూనిటీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయో ఆ కమ్యూనిటీకి చెడ్డ పేరు తీసుకొచ్చే వాళ్ళని గుర్తించాలి. ఈరోజు రేపు ఏమవుతుంది, ఇప్పుడు భారతీయ విద్యార్థుల్లో ఈరోజు అమెరికాలో కూడా అర్బన్ నక్సల్ అనే పదం వాడకం మొదలైంది ఈ మహాతల్లి కారణంగా. అర్బన్ నక్సల్ అనే కాన్సెప్ట్ ఎంతవరకు ఇండియాలోనే ఉండేది, ఈరోజు అమెరికాలో కూడా ఈ మొత్తం వ్యవహారంలో అమెరికన్ మీడియా అర్బన్ నక్సల్ అనే కాన్సెప్ట్ వాడుతుంది. అంటే దాని అర్థం ఏంది, రేపు భారతీయ విద్యార్థులు ఎవరు వెళ్ళి వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తుంది, భారతీయ విద్యార్థులు ఇబ్బంది పడతారు, అక్కడున్న భారతీయులు ఇబ్బంది పడతారు. ఈరోజు నీకు సహాయం చేయకపోతే మొత్తం భారతదేశమే ఫ్యాసిస్ట్ దేశంగా మారిపోయే ప్రమాదం ఇచ్చేసే ఉంటుంది. ఇవన్నీ భారతీయ విద్యార్థులు అర్థం చేసుకోవాలి. చదవడానికి పోయావు, 4 డబ్బులు సంపాదించుకోవడానికి పోయావు, అంతే. చదువు, ఉద్యోగం తెచ్చుకో, జాగ్రత్తగా ఆ దేశ చట్టాలని గౌరవిస్తూ ఆ దేశ పౌరుడిగా నువ్వు బతుకు. అంతేగాని నువ్వు భారతదేశానికి లాయల్టీ చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ దేశ పౌరుడిగా బతుకుతున్నప్పుడు ఆ దేశ పౌరుడుగానే బతుకు. ఈ డ్యూయల్ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది చేయాల్సిన అవసరం లేదు. నీ మాతృభూమి అంటే ప్రేమ ఉండొచ్చు, కానీ
నువ్వు అక్కడ సిటిజన్ అయినప్పుడు అక్కడ చట్టాలని గౌరవించాలి. మాతృభూమి మీద ప్రేమ ఉంటే ఇక్కడ గొప్ప పేరు తెచ్చినట్టు ఉండాలి కానీ చెడు పేరు తెచ్చినట్టు ఉండదు. సో ఇది ఒక రకంగా ఇన్ని రోజులు వీళ్ళు ఆడిన ఆట ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇది ఆ ముసుగులు తొలగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ మొత్తం వ్యవహారం, ఎందుకంటే ఇప్పుడిప్పుడే అన్ని యూనివర్సిటీల్లో ఏరువేత మొదలైంది. మొత్తం వ్యవహారం ఎలా వస్తుంది, ఎంతమంది బయటకు వస్తారు, రేపు భవిష్యత్తులో ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మొదలు పెట్టేస్తారు అన్నమాట. భారతదేశం ఏం చేయట్లేదు, మొన్ననే ఒక 2 విమానాలు తీసుకొచ్చిన దానికి మోడీ మిత్రుడు చేయలే, ఇప్పుడు మోడీ మిత్రుడు. మీరేమో చట్టాలను ఉల్లంఘిస్తారు, మళ్ళీ దాన్ని కడగాల్సిన బాధ్యత మోడీ మీదనే. నువ్వు దేనికోసం పోయావో ఆ పని చేసుకో. తల్లిదండ్రులు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అనవసరమైన విషయాలు వేలు పెట్టకుండా మీ పని మీరు చూసుకుని, మీ ఉద్యోగం చూసుకుని, మీ జీవితాన్ని మీరు నిలబెట్టుకోండి. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలకి వెళ్ళడం భారతీయులకి కష్టమవుతుంది. ఎందుకంటే అన్ని దేశాలు ఇమిగ్రేషన్ చట్టాలని టైటన్ చేసుకున్నాయి. సో ప్రపంచంలో మన అవకాశాలు కోల్పోతాయి. మీరు అన్నట్టుగా దాని ప్రకారమే ఇప్పుడు ఇమిగ్రేషన్ చట్టాలను ఇమిగ్రేషన్ కింద 40-41 దేశాలపైన బ్యాన్ వేసేటువంటి ప్రయత్నంలో అమెరికా ఉంది, ట్రంప్ ఉన్నది, ఆల్రెడీ చేస్తుంది. గతంలో కూడా దీంట్లో అధికారంలోకి వచ్చినప్పుడు ట్రంప్ దగ్గర 16 నుంచి 18 దేశాల మీద ఈ బ్యాన్ విధించినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ రోజు సుప్రీంకోర్టు సమర్థించింది ట్రంప్ చేసిన దాన్ని. ఇల్లీగల్గా ఎవరొచ్చినా మేము సమర్థించమా, దాన్ని ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్ అని చెప్పింది. ఎప్పటికైనా నువ్వు లీగల్గా ఏదైతే చేస్తావో దాన్ని అక్కడ సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తాయి, అక్కడ కోర్టులు కూడా సమర్థిస్తాయి. అంతేగాని నేను చట్టాన్ని ఉల్లంఘిస్తా, దానికి లిబరలిజం పేరు పెడతా, వాక్ స్వాతంత్రం అంట, స్వేచ్ఛ అంట, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంట అంటే అవన్నీ కుదరవు. చట్టాలు చట్టాలే, అందరికీ సమానమే. లిబరల్స్కి ఒకవైపు, కన్సర్వేటివ్స్కి ఇంకో రకంగా చట్టాలు ఉండవు. ఇది భారతదేశం కాదు. ఇక్కడ చట్టాలు షరియా లా ప్రకారం ఒకటి, క్రిస్టియన్ లా ప్రకారం ఒకటి, హిందూ లా అట్లా ఉండవు. అక్కడ అన్నీ ఒకటేగా ఉంటాయి. అది ఈరోజు భారతదేశ విద్యార్థులు భారతదేశం నుంచి వలస వెళ్ళడానికి ఎవరైతే ఉద్యోగాల కోసం వెళ్తున్నారో గుర్తించాలి. అక్కడి చట్టాలను గౌరవించి అక్కడ పద్ధతుల ప్రకారం మీరు మెలగాలి. అంతేగాని దాన్ని పోయి నేను ఏదో చేస్తానంటే ఈరోజు పరిస్థితి, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా అంశాలు ఇటువంటివి మనము చూడాల్సి ఉంటుంది. వాటన్నిటి చర్చ కూడా ఈరోజు మొదలు కావాలి దేశంలో. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాల్లో ప్రతిరోజు ఇది ఒక చర్చ అయితే ఉంటుంది. ట్రంప్లోనే కాదు, ఈరోజు యూరోప్లో తీసుకున్న నిర్ణయాలు, అంతకుముందు గల్ఫ్ దేశాలు తీసుకున్న నిర్ణయాలు, ముందు గల్ఫ్ దేశాలు తీసుకున్నాయి. పాకిస్తానీయుల్ని తగ్గించడం, మేము వీసాలు ఇవ్వడం, అక్కడి నుంచి మొదలైన నిర్ణయాలు ఈరోజు యూరోప్లోకి పాకే. యూరోప్లో నుంచి మొదలైన నిర్ణయాలు ఈరోజు అమెరికాలో కూడా చర్చ జరుగుతోంది, కెనడాలో కూడా చర్చ జరుగుతోంది. ఈరోజు కెనడా కొత్త ప్రధాని ఇమిగ్రేషన్ చట్టాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇవి ఇక్కడ కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద చర్చ జరుగుతోంది. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు సహించాలి, చట్టాల ఉల్లంఘనని మనం అంగీకరించాలి. ఇల్లీగల్ ఇమిగ్రేషన్, ఇంకోవైపు విచారణార్థుల పేరు మీద ఇంకొక రచ్చ, ఇది సిద్ధాంత పోరు వీటి మీద. సో ఇది రాబోయే రోజుల్లో ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే ఈరోజు అర్థమైంది ఏంటంటే ఈ సోకాల్డ్ నెట్వర్క్ గల్ఫ్లో ఏం చేయలేకపోయింది, అందరూ పోయి యూరోప్లో పడ్డారు. యూరోప్లో కూడా పెద్దగా చేసే పరిస్థితి లేదు. ఈరోజు అమెరికాలో కూడా ఒక వ్యూహం ప్రకారం వీళ్ళందరూ చేరారు. ఇప్పుడు ఆ వ్యూహం ఏమవుతుంది తెలియదు, ఒక పోరు జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్స్పోజ్ ఎవరవుతారు ఎవరు కారు అనేది మనకి రాబోయే రోజుల్లో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇది ఈ వారం ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ విశేషాలపైన విశ్లేషణ కార్యక్రమం.